హలో రీడర్స్ అండ్ లిజనర్స్, లెట్స్ డైవ్ ఇంటూ అధీరానందన్ పార్ట్ 13. అబ్బే అదేం లేదండి, మా గురువుగారు చెప్పారు, ఆయన మాట కాదన్నంతే. అవునా, సరే అలాగే, నేను కూడా ఒక మాట జశ్వంత్కి చెప్తాను, ఇంట్లో కూడా మాట్లాడి మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు ఆయన. అలాగే అండి అని ఫోన్ పెట్టేసి వేద వైపు కోపంగా చూస్తున్నాడు భూపతి. చూసావా ఏం అడుగుతున్నారో, కాలేజ్లో ఏం పెంట పని చేసావా అని అడుగుతున్నారు. సిగ్గులేదేంటే నీకు, నా పరువు తీసావో నిన్ను చంపి పాతేస్తాను అన్నాడు ఆయన. వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు నోరు మూసుకొని ఉండు. వేద విలిపిస్తూ మరో గదికి వెళ్ళి గుక్క పెడుతూ ఏడ్చింది దిగమింగుకోలేక. రాత్రై ఆ నిండు చంద్రుణ్ణి ఆ గదిలో నుండి బయటికి చూస్తూ, నీ చావు చూసేదాకా నేను సైలెంట్గా ఉండను ఆది. ఐ విల్ సీ యువర్ ఎండ్. అసలు ఎవరు ఈ పిల్ల, అన్నీ తెలుసుకుంటాను అంది వేద కోపంగా. సీన్ కట్ చేస్తే, రా అది బయటికి వెళ్దాం అంది ఆరాధ్య. వద్దు, చాలా చల్లగా ఉంది. పొద్దున్నేమో అలా, ఇప్పుడేమో ఇలా. ఈ పాటికి నోరు మూసుకొని ఇంట్లో ఉంటే అయిపోయేదానికి మనాల వరకే ఎందుకు? రాకాసి, ఏంటి నీ బాధ అన్నాడు ఆది. అంత సీన్ అవసరం లేదులే అని బెడ్పై పడుకుంది. వీటికేం తక్కువ లేదు, సరే పద అన్నాడు ఆది కోపంగా. ఏం అవసరం లేదు, పడుకొని నిద్రపో. సరే సారీ, పద. ఆరాధ్య వెంటనే రెడీ అయ్యి బయటికి కదిలింది. -డిగ్రీస్లో ఉంది అక్కడ చలి. మూమంతా ఎర్రగా అయిపోయింది ఆరాధ్యది. ఇంతలో పెద్దగా చప్పుడు అవ్వగా ఆది వెంటనే ఆరాధ్యని పొదవ పట్టుకున్నాడు, చప్పుడు వచ్చిన వైపు తన వీపుని చూపెడుతూ. ఆరాధ్య మనసులో ఆరాటంతో కూడి తనకెంతో పరిచయమైన పర్ఫ్యూమ్ స్మెల్ని చూస్తూ గుండె చప్పుడులో లాలన పొందుతుంది. ఆర్ యూ ఓకే అన్న ఆదిని చూస్తూ పైకి చూసిన ఆరాధ్య అయ్యి అంటూ దూరం చేసింది ఆదిని. వావ్, ఎంత బాగుంది అంది ఆదిని చూడమని చెప్తూ. ఏంటి అని చూసిన ఆదికి అక్కడ పటాయికాయలు కాలుస్తూ చిచ్చుబుడ్లన్నీ వెలుగుతూ ముఖాలపై కూర్చొని ఒక అబ్బాయి కనపడ్డాడు. ఆరాధ్య పరుగున వారి దగ్గరికి వెళ్ళి, ఏ ఆగు అంటూ వెనక వెళ్ళాడు ఆది. జాన్, ఐ లవ్ యూ. జస్ట్ ఒక ఫ్రెండ్లా పరిచయం అయ్యి ఇప్పుడు నా జీవితం అయ్యావు. నీతో మరో స్టెప్ వేసేందుకు నేను రెడీగా ఉన్నాను జాన్. విల్ యూ మ్యారీ మీ అన్నాడు చేతిలో రింగ్ పట్టుకొని ఆ వ్యక్తి. ఎస్ 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 చెప్పండి, ఎస్ చెప్పండి అనుకుంటూ తన మనసులోనే ఎగ్జైట్ అవుతుంది ఆరాధ్య ఎగురుతూ. ఆది చూసి తను నవ్వుకున్నాడు. ఎస్ అంది ఆ అమ్మాయి. థ్యాంక్ యూ అంటూ రింగ్ పెట్టి ఆ అమ్మాయిని లేపగా ఆ అబ్బాయి లేచి తనని హత్తుకొని పెదవులను అందుకున్నాడు. ఆరాధ్య సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతూ ఆదిని కొట్టగా, హుసే రాకాసి నొప్పే అన్నాడు ఆది తనని లాగి అక్కడి నుండి. కంగ్రాచులేషన్స్ అని అరిచింది ఆరాధ్య వారిని చూస్తూ. వాళ్ళు నవ్వి ఆరాధ్యను చూసి, చాక్లెట్స్ తీసుకోండి అనింది ఆ అమ్మాయి. ఆది చేతిని విడిపించుకొని వరద బాధితులు పులిహోర పొట్లం కోసం పరిగెత్తున్నట్టుగా పరిగెత్తింది, వాటిని తీసుకుంది కూడా. సూపర్గా చెప్పారు అంది ఆ అబ్బాయిని చూస్తూ. థ్యాంక్స్ అన్నాడు ఆ అబ్బాయి. ఎంజాయ్ యువర్ డే అని చాక్లెట్స్ తీసుకొని పరుగు పెట్టింది ఆరాధ్య. ఆది ఆరాధ్యని కిందకి పైకి చూసి, చిచి పోయా, పరువంతా పాయ గంగ పాలు అన్నాడు ఆది. ఎందుకో అంది ఆరాధ్య. ఆ పరిగెత్తటం ఏంటి, ఆ చాక్లెట్స్ కోసం ఎగబట్టం ఏంటి, అంతా నా కర్మ అన్నాడు ఆది. ఎక్స్ట్రాలొద్దు, తిను అంది ఇచ్చి. ఎచి పోవే అన్నాడు ఆది. భలే ప్రపోజ్ చేశాడు కదా, మంచులో క్రాకర్స్ పెట్టి డెకరేషన్స్ చేసి. వా, ఎంత ప్రేమ ఉందో అప్పుడే అర్థమైపోతుంది. అలా చెప్తే ఎవరైనా పడిపోతారు అంది ఆరాధ్య. నీ తలకాయలే అన్నాడు ఆది. నీకేం తెలుసురా, ఒంటికాయ సొంటుకొమ్ము గాడివి అంది ఆరాధ్య. నీకే తెలుసు పెద్ద అని నెత్తి మీద ముట్టాడు. అబ్బా అంది ఇంకో చాక్లెట్ ఓపెన్ చేస్తూ. ఏంటి కొవ్వా నీకు, ఎన్ని తింటావు అని అన్నీ లాక్కొని జోబులో పెట్టుకున్నాడు ఆది. కూర్చో అన్నాడు ఆది కూలబడుతూ. ఒక చాక్లెట్ ఇవ్వు అంది ఆరాధ్య. చాలే వేషాలు, అసలు మాట వినట్లేదేంటే, ఎక్కువ చేస్తున్నావు బాగా అన్నాడు ఆది. ఆరాధ్య కళ్ళు తిప్పుతూ కూర్చొని సైలెంట్గా ఉంది. ఇప్పుడు కానీ ఒక అంటున్న ఆది మాటను సగంలోనే ఆపుతూ ఆరాధ్య తన స్వెటర్లో నుండి బాటిల్ తీసి ఆదికి ఇచ్చింది. వావ్, ఇది అసలైన వావ్. ఎలా పట్టావే, అది కూడా ఇక్కడ? అదే చెప్పబోతున్నా తెలుసా, ఇప్పుడు ఒక బీర్ ఉంటే అద్భుతంగా ఉంటుంది అని అన్నాడు ఆది. తెలుసు, తాగు అంది ఆరాధ్య. నా బంగారం అన్నాడు ఆది. ఇందాకే పందన్నో, నిన్ను కాదు నా బాటిల్ని, బంగారం అన్నాడు ఆది మూత ఓపెన్ చేస్తూ. ఆరాధ్య కళ్ళు తిప్పి దుర్మార్గుడు అనుకుంది. ఆది మెల్లగా ఆస్వాదిస్తూ ఆ క్షణాలు అలాగే ఆగిపోతే బాగున్ను అన్నట్టుగా తాగుతున్నాడు. అది ఒక రకంగా ఆశ్చర్యంగా ఉంది ఆరాధ్యకి. ఎందుకంటే బాటిల్ ఎత్తితే ఒక సెకండ్ అంతే. మరి ఇప్పుడు అంత ఆలోచన దేనికి, ఏమైనా జరిగిందా అంది ఆరాధ్య. చాలా రోజుల తర్వాత నా స్థాయి ఏంటో నాకు గుర్తు చేశారా, జీర్ణించుకోలేకపోతుంది. నిజమే, నేను అనాథగాడిని, ఎవరైనా మంచి ఫుడ్ పెడతారా అని ఎదురు చూసిన వాడిని. అవన్నీ గుర్తొచ్చాయి అంతే అన్నాడు ఆది. రే ఏం మాట్లాడుతున్నావు, ఎవరన్నారా నిన్న మాటలు అంది ఆరాధ్య కోపంగా. ఎవరంటే ఏంలే, నా జ్ఞానోదయం అయింది.
ఎంత స్థాయి ఏర్పరచుకున్నా నా కులం ఏంటి, నా గోత్రం ఏంటి, నా తల్లిదండ్రులు ఎవరు, ఇవే కావాలి అందరికీ. ఆరాధ్య ఆది మోమును తన చేతుల్లోకి తీసుకొని అసలు ఏమైంది చెప్పు అంది కళ్ళల్లోకి చూస్తూ. ఆది అప్రయత్నంగా మధ్యాహ్నం జరిగింది చెప్పగా ఆదిని హత్తుకుంది ఆరాధ్య. అసలు ఒక మనిషి ఎలారా ఒకరిని ఇంతగా దిగజార్చి మాట్లాడగలరు? వాళ్ళ భావాలు ఏంటి అన్న జ్ఞానం కూడా లేకుండా అంత నీచంగా ఎలా మాట్లాడారు అసలు ఆయన? ఆది, మేము నీకు లేమా, అనాథవి అంటావేంట్రా అంది ఆరాధ్య ఏడుస్తూ. నాకు మీరు తప్ప ఎవరున్నారే? మీరున్నారనే కదా అలా సమాధానం చెప్పి వచ్చాను. లేకుంటే నేను ఆ మాటలకి కోలుకొని ఉండనురా అన్నాడు ఆది. కానీ ఆది ఎంత బాధపడుతున్నాడో ఆరాధ్యకు బాగా అర్థమైంది. తన తండ్రి తనని ఏ రోజు దగ్గరకు తీయకపోగా కనీసం చిన్న సర్టిఫికేట్లో కూడా ఆయన పేరు రాసేందుకు అవకాశం ఇవ్వలేదు. తండ్రి ప్రపంచాన్ని శాసించగలడు, కానీ ఒక కొడుకు ఒక అనాథలా మాటలు పడవలసి వస్తుంది. ఇదేం న్యాయం దేవుడా అనుకుంది ఆరాధ్య ఏడుస్తూ. వావ్, సో నైస్, మీ రొమాన్స్ చూసి కడుపులో దేవేస్తుంది అంది అప్పుడే అక్కడికి వచ్చిన వేద. ఆరాధ్య దూరమై మీరేం మాట్లాడుతున్నారు అంది. మీరు చేసేదే అంది వేద. నా చేతిలో నువ్వు చావకముందే మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు అన్నాడు ఆది గర్జిస్తూ. తప్పకుండా వెళ్తాను, నువ్వు చెప్పాల్సింది చెప్పావు, కానీ నేను చెప్పేది కూడా విను. మిస్టర్ అధీరానందన్, ఈ వేదవల్లి డాటర్ ఆఫ్ భూపతిరాజు ఒకటి చెప్తాను చూడు. నిన్ను రోడ్డు మీదకి ఈడుస్తా. నీ బంధువులు, నిన్ను ఇష్టపడే వాళ్ళని ఎవరిని వదలను, ముఖ్యంగా నిన్ను అంది వేద ఆరాధ్యం చూస్తూ. మరలా ఆదిని చూస్తూ, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, నీ కథ ఏంటో అన్నీ బయటపెట్టి నీ నుండి అన్నీ దూరం చేస్తాను. నువ్వు ఇష్టపడేది ఏది నీకు దక్కకుండా చేస్తాను. అందుకోసం ప్రాణాలు తీయాల్సి వస్తే కూడా నేను వెనకాడనురా. ఎందుకురా బ్రతికి ఉన్నానని నువ్వు అనుకునేలా తప్పకుండా చేస్తాను. ఈరోజు ఈ క్షణం నేను నీకు ఇస్తున్న మాట ఇది. ఇందులో ఏది నేను చేయలేకపోయినా నేను ఈ భూమి మీద ఉండను, చస్తాను అంది వేద కోపంగా ఊగిపోతూ. ఆది కళ్ళు తిప్పి, అమ్మ తల్లి వెళ్తావా ఇంకా? ఈ డైలాగులు విని విని సినిమాల్లో బోర్ కొట్టింది. కాకపోతే లేడీస్ ఎప్పుడు చెప్పలేదు, నువ్వే ఫస్ట్ ఈ లిస్ట్లో. సో ఐ అప్రిషియేట్. డైలాగ్ డెలివరీ బాగుంది, నైస్, సూపర్, బాగా వినపడింది, ఇంకా దయచేయి అన్నాడా ఆది. వేద ఇద్దరిని కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న కన్నీరు ఆరాధ్య చెక్కిల్ని దాకాయి. అవి ఆది కనపడకుండా దాచేసింది. వెళ్దామా అంది చీరబోయిన గొంతుతో. వెళ్దాంలే అన్నాడు ఆది. ఇద్దరు మనసులో ఎన్నో ఆలోచనలు మెదిలాయి. ఆది ఆ క్షణం వేదాన్ని సీరియస్గా తీసుకోలేదు. తీసుకొని ఉంటే ఎన్నో అనర్థాలు తప్పేవేమో. ఆ పిచ్చా మాటలు పట్టించుకోక, తనకి పిచ్చి అలాగే మాట్లాడుతుంది అన్నాడు ఆది. ఎక్కువ ఆలోచించకు అన్నాడు బాటిల్ కంప్లీట్ చేసి. ఇద్దరు మెల్లిగా రూమ్కి చేరుకున్నారు. మరో అరగంటకి ఆరాధ్యకి ఫీవర్ రాగా ఆది టాబ్లెట్ ఇచ్చి తను వేసుకొని పడుకున్నాక ఆది కూడా సోఫాలో పడుకున్నాడు. నిద్ర కరువయ్యి ఆలోచనలన్నీ ఆకాశాన్ని తాకాయి. ఇంకా ఉంది. తర్వాతి భాగంతో రేపు కలుస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్.